రంగారెడ్డి జిల్లా తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి కిలోమీటర్ల వరకు వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. తెల్లవారుజామున 5 గంటల నుండి చిలుకూరు బాలాజీ టెంపుల్కు పోటెత్తారు భక్తులు. సంతానం లేని వారి కోసం ఆలయంలో ప్రత్యేక తీర్థ ప్రసాదాలు ఇస్తామని చెప్పారు పూజారులు. దీంతో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల నుండి వాహనాల్లో చిలుకూరు వెళ్తున్నారు భక్తులు. దీంతో చిలుకూరు వెళ్లే ప్రధాన రోడ్లన్నీ కార్లతో నిండిపోయాయి. కాళీమందిర్ అప్పా జంక్షన్ నుంచి హిమాయత్ సాగర్ చౌరస్తా వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పటికే 50,000 మందికి పైగా భక్తులు చిలుకూరు టెంపుల్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. చిలుకూరు వెళ్లే వాహనాలతో సాధారణ పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే వారు ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజేంద్రనగర్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఆగింది, ఎప్పటి వరకు క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది? ప్రతి సంవత్సరం ఇదే రోజున చిలుకూరు బాలాజీ టెంపుల్లో సంతానం లేని వారికి గరుడు ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా గరుడు ప్రసాదాన్ని తీసుకోవాలని అనేక మంది భక్తులు రావడం జరిగింది. అయితే గతంతో పోల్చుకుంటే గతంలో 100-200 మంది మాత్రమే వచ్చేవాళ్ళు. ఇప్పుడు దాదాపు 50,000 మంది భక్తులు ఇప్పటికే టెంపుల్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల కొద్ది భక్తులు ఈ యొక్క గరుడు ప్రసాదాన్ని తీసుకోవడం కోసం హైదరాబాద్ రావడం జరిగింది. ఇక చిలుకూరు బాలాజీ టెంపుల్ కు చేరుకున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. ప్రజెంట్ మనం సన్ సిటీలో ఉన్నాం. సో ఇక్కడ ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. విజువల్స్ లో చూసినట్లయితే ఇక్కడ నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ కు 7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ 7 కిలోమీటర్లు కూడా వాహనాలు ఒక్క బంపర్ టు బంపర్ మూవ్మెంట్ చేయడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతలా ట్రాఫిక్ అనేది ఏర్పడింది. ఇక్కడ సన్ సిటీ నుంచి సన్ సిటీ, అలాగే తర్వాత కాళీమందిర్, పోలీస్ అకాడమీ, హిమాయత్ సాగర్, చిలుకూరు బాలాజీ టెంపుల్, ఇలా ఈ ప్లేస్లలో కూడా కనీసం బంపర్ టు బంపర్ మూమెంట్ అనేది కూడా లేకుండా వాహనాలకు రాకపోకలకు ఎక్కడికక్కడ ఆ ట్రాఫిక్ జామ్ ఏర్పడి మొత్తం ఆ ప్రయాణికులు ముందుకు పోవాలంటేనే చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సన్ సిటీ నుంచి అటు చిలుకూరు బాలాజీ టెంపుల్ వరకు వెళ్ళేటువంటి దారిలో దాదాపు 30 కాలేజీలు ఉంటాయి. ఈ 30 కాలేజీలకు సంబంధించి కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇదంతా కూడా కాలేజీలకు వెళ్ళే విద్యార్థులంతా కాలేజీలకు వెళ్ళే టైం. సో కావడంతో ఒక్కసారిగా ఈ యొక్క కాలేజీలకు సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా ఒక్కసారి ఈ బస్సులన్నీ రోడ్డు మీదకి వచ్చేసాయి. మనం విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాయి. మొత్తం ఎల్లో కలర్స్ లో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క వెహికల్స్ అన్ని కూడా కాలేజీలకు సంబంధించినవి. ఇక వీటితో పాటు ప్రజెంట్ ఇప్పుడంతా కూడా ఆఫీసులకు వెళ్తూ ఉంటారు. ఆఫీసులకు వెళ్ళేటువంటి సమయం, అలాగే షాపులు ఓపెన్ చేసి, అలాగే ఆఫీసులకు సంబంధించి కావచ్చు, లేకపోతే వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి అందరూ కూడా ప్రస్తుతం రోడ్ల మీదకు వచ్చి తమ విధుల్లో పాల్గొనేటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో అందరూ బయటకు వస్తుంటారు. దీంతో ఒక్కసారిగా ఇటు చిలుకూరు బాలాజీ టెంపుల్ కు చేరుకున్నటువంటి భక్తులు యొక్క వాహనాల రద్దీ, మరోవైపు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, కాలేజీలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, వీటన్నిటిని కూడగట్టుకొని ఒక్కసారిగా ఈ రూట్ మొత్తం కూడా జామ్ అయిపోయింది. ఇలా దాదాపు 7 కిలోమీటర్ల పాటు ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అంటే గంటకు ట్రాఫిక్ అనేది మరింత విపరీతంగా పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఇటు ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్లో యొక్క ప్రసాదాన్ని పంపిణీ చేసినటువంటి సమయంలో ఇటువంటి ఇబ్బందికరటువంటి పరిస్థితులు అప్పుడు కేవలం ఒక 100-200 మంది మాత్రమే వచ్చేవాళ్ళు. ఈసారి దాదాపు ఇప్పటికే 50,000 మంది ప్రసాదాన్ని తీసుకోవడం కోసం ఆలయానికి చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇంతటి ట్రాఫిక్ జామ్ అనేది ఇటు మొత్తం ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఎంత ట్రాఫిక్ జామ్ ఏర్పడిందనేది ప్రస్తుతం మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ కేవలం మనం చూస్తున్నటువంటి ఈ ఏరియా మాత్రమే కాదు, ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కు సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ల ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. అయితే ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ను చక్కదిద్దేందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని అంటే వేల సంఖ్యలో వాహనాలు ఆల్రెడీ ఈ ట్రాఫిక్ జామ్లో ఉండటం వలన వీటన్నిటినీ క్లియర్ చేయడం పోలీసులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఉదయం నుంచి పోలీసులు ఆయా జంక్షన్ల వద్ద ఆ ట్రాఫిక్ను డైవర్ట్ చేయడానికి కొంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పరిస్థితి అనేది చాలా అంటే వాహనాల సంఖ్య అనేది ఎక్కువగా ఉండటంతో ఇదంతా క్లియర్ చేయడం చాలా ఇబ్బందికరంగానే మారింది ట్రాఫిక్ పోలీసులకు. మరోవైపు ఎక్కడైతే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ కు సంబంధించినటువంటి ఈ యొక్క రూట్ లో చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళడానికి కేవలం ఈ సన్ సిటీ లంగర్ హౌస్ నుంచి సన్ సిటీ వచ్చి సన్ సిటీ నుంచి ఈ యొక్క మనం చూస్తున్నటువంటి ఈ రూట్ లోనే ఇప్పుడు పోలీస్ అకాడమీ, కాళీమందిర్, ఆ తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ ఈ రూట్ లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇది తప్ప
ఇంకొక వేరే రూట్ లేదు. సో దీని వలన ఈ రూట్లోనే వెళ్ళాలి కాబట్టి రూట్ మొత్తం వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇదే రూట్లోనే రావాల్సి ఉంటుంది. ఇక 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ వేరేటువంటి ఏ వెహికల్స్ అయినా సరే చిలుకూరు బాలాజీ టెంపుల్ వైపు వెళ్ళాలంటే మాత్రం ఇదే రూట్ను వెళ్లాల్సి ఉంటుంది. ఇందు కారణంగానే ఇంత ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడటం జరిగింది. సో పైగా ఎవరైనా ఔటర్ రింగ్ రోడ్లని ఆశ్రయించి అలా వచ్చినట్లయితే మాత్రం అక్కడ కూడా వెహికల్స్ యొక్క సంఖ్య అనేది పెరిగిపోవడంతో ఇటు చిలుకూరు బాలాజీ టెంపుల్ని ఆనుకున్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఇటు హిమాయత్ సాగర్ చుట్టూ కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఏర్పడింది. ఇక ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి అంటే మాత్రం మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం విజువల్స్లో చూసినట్లయితే ఇది ఎప్పట్లో క్లియర్ అయ్యేలా కనిపించట్లేదు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికెక్కడ ప్రధాన జంక్షన్లలో వాళ్ళు ట్రాఫిక్ డైవర్షన్స్ను తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ట్రాఫిక్ను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం కొన్ని దాదాపు 7 కిలోమీటర్ల మేర అంటే సన్ సిటీ నుంచి అక్కడ వరకు కూడా ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మరికొన్ని గంటల పాటు ఈ ట్రాఫిక్ అనేది ఖచ్చితంగా ట్రాఫిక్ అంతరాయాలనే ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఖచ్చితంగా ఈ రూట్స్లో వచ్చేటువంటి వాళ్ళు అంటే ఇక్కడ ఈ భక్తులు ఏదైనా అవసరం ఉండి అత్యవసరం ఉండి ఈ రూట్లో ఖచ్చితంగా ప్రయాణించాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ రూట్లోకి రావాలి ఉంటుంది. కానీ లేకపోతే ఏదైనా ఆల్టర్నేటివ్ రూట్స్లోకి వెళ్ళేటువంటి సౌకర్యం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకోవడం మంచిదంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు ప్రస్తుతం ఉన్నట్టు పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతుంది.